నాగేశ్వరం టెంపుల్. అలా ఆటో అతను నాగేశ్వరం టెంపుల్ అని చెప్పి వెళ్ళిన తర్వాత పైకి చూశాను, దాని మీద కూడా తమిళ్లోనే ఉంది. ఓకే, లోపలికి వెళ్దాము, ఈ టెంపుల్ చాలా పెద్దది, కొంచెం టైం పడుతుంది, నిదానంగా చూసిరండి అని చెప్పాడు. సో అట్లాగే మేము ఒక 40 మినిట్స్ అయితే చూసాము. సో 40 మినిట్స్ నేను మ్యాక్సిమమ్ 30 మినిట్స్ వరకు వీడియో అయితే కవర్ చేశాను. సో దాన్ని ఇంకొంచెం తగ్గిస్తూ ఎడిట్ చేసి పెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నాను అనమాట. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఆర్జే రేణు వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ తెలిసిందే, కుంభకోణం సిరీస్లో ఇవాళ మనము అన్ని టెంపుల్స్ కవర్ చేస్తున్నాము. ఇప్పుడు మనం చూస్తున్న టెంపుల్ నాగేశ్వరం టెంపుల్. ఇది మనకి తెలుసు కదా, కుంభకోణంలో మనము ఉన్నటువంటి మెయిన్ టెంపుల్స్ విష్ణు ఆలయం, శివాలయము, వీటితో పాటు మనకి నవగ్రహాల టెంపుల్స్ కూడా ఉంటాయి. అంటే టోటల్ తంజావూరు జిల్లానే మనకి అన్ని టెంపుల్స్ ఉంటాయండి. తమిళనాడులో కనుక మనం తంజావూరు కవర్ చేస్తే ఆల్మోస్ట్ అన్ని నవగ్రహాల టెంపుల్స్ని కవర్ చేసినట్లే అయిపోతుంది. ఎంత పెద్దగా ఉందో చూడండి, అటు గోపురము, ఇటువైపు గోపురము. ఇప్పుడు మనం లెఫ్ట్కి వెళ్తూ ఉన్నాము. ఎటు వెళ్ళాలా అనేది ఫస్ట్ మాకు కొంచెం అర్థం కాలేదు, కానీ ఇంకా అట్లా ఫాలో అయిపోయాం. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం మనకి అక్కడక్కడ తెలుగు మాట్లాడడం వినిపించింది. అంటే మన తెలుగు ప్రజలు ఇక్కడికి కూడా వచ్చారు. ఎక్కువగా నల్గొండ, వరంగల్, ఖమ్మం, మెదక్, సంగారెడ్డి ఇటువైపు నుంచి అండ్ శ్రీకాకుళం ఈ ప్రాంతాల నుంచి చాలామంది వచ్చినట్టున్నారు ఈ టైంలో. అండ్ అమేజింగ్ టెంపుల్ అని చెప్పాలి. ఇక్కడ ఆర్కిటెక్చర్ అయితే అద్భుతంగా ఉంది. ఇక్కడ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, మనం ఇలా ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్కి మళ్ళీ వెళ్తాము, స్ట్రైట్గా వెళ్తాము, రైట్కి వెళ్తాము, మళ్ళీ బ్యాక్ కూడా వెళ్తాం అన్నమాట. సో ఒక జంక్షన్లో ఉంటే 4 మూలల ఎలా అయితే తిరుగుతామో అలాగే ఇప్పుడు మనము వెళ్తామన్నమాట. ఆది శంకరాచార్య టెంపుల్లో ప్రశాంతతను ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ వాహనాలు ఉన్నాయి, అంటే సేవ చేస్తూ ఉంటారు కదా, గరుడ వాహనం, ఇట్లా శేషవాహనం, అవన్నీ ఉన్నాయన్నమాట. లోపలికి వెళ్తున్నాము. లోపల మనకి హారతి కూడా ఇస్తారు. హారతి తీసుకుందాం పదండి. అలా మనకి హారతి, విభూది, కుంకుమ ఇచ్చారు. తీసుకొని ఇంకా బయటికి వస్తూ ఉన్నాము. ఇక్కడ తెలుగు వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే చాలా సంతోషంగా అనిపించింది. మన వాళ్ళు వచ్చారు ఇక్కడికి అన్న ఒక ఫీల్ అనమాట. పదండి ఇంకా బయటికి అయితే వెళ్దాము. హారతి తీసుకున్నాము, కుంకుమ, విభూది తీసుకున్నాం కదా, ఇప్పుడైతే బయటికి వెళ్దాము. చాలా నేను క్యాప్చర్ చేశానండి, బట్ అందుకని నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో కూడా చూపిస్తున్నాను. అక్కడక్కడ నిదానంగా వస్తూ ఉంటే టెంపుల్లో ఎలా ఉంది ఏంటి అనేది చూసుకుంటూ వస్తూ ఉన్నామన్నమాట. చాలా పెద్ద టెంపుల్ ఇదైతే. దీపాలు ఆ వరుసలు వాళ్ళు పెట్టడము చాలా చాలా బాగుందన్నమాట. డిఫరెంట్గా ఉంది టెంపుల్ అంతా కూడా. ఇంకా బయటికి వచ్చిన తర్వాత ఇంకా ఆశ్చర్యపోయాను నేనైతే. టెంపుల్ ఇటువైపు వెళ్ళాలా వద్దా అని మాకు అర్థం కాలేదు. సరే బయటకైతే వెళ్దామని అనుకున్నాం ఫస్ట్. ఇక్కడ మళ్ళీ ఒక చిన్న ఉపాలయం ఉంది, అక్కడ కూడా జస్ట్ దండం పెట్టేసేసుకొని బయటకు వచ్చేసాం అన్నమాట. అక్కడ రాహుకే తమ్మనమ్మా, ఇక్కడ శివుడు ఉన్నాడు. ఇక్కడ కూడా దేవుడు, దండం పెట్టుకోండి. తమిళ్లో ఉంది. బయట రాకేతు ఇటు ఒకసారి తొంగి చూద్దాం. టెంపుల్ ఉంది ఇక్కడ కూడా.
బావి మీ డాడీ ఇప్పుడు మళ్ళీ సవుతాడు. పనసకాయలు చూసావా మమ్మీ? ఇగో ఇక్కడ జాక్ ఫ్రూట్. టచ్ చేస్తావా? టచ్ చేస్తావా అన్న, కట్ చేస్తావా అన్న. నేను అటు చూడనా వెళ్ళి? అక్కడ వెళ్దాం. అలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నక్షత్ర హారతి ఇవన్నీ చూసుకున్నాక నేను ఇంకా వీళ్ళు ఎటు వెళ్ళారా అని అప్పుడు వెతుకుంటూ వెళ్ళాను. తీరా వెళ్ళి చూసేసరికి యాజ్ యూజువల్గా ఏ టెంపుల్కి వెళ్ళినా అక్కడ తమిళ్లో ఉన్నటువంటి బోర్డ్స్ అన్నీ వీళ్ళు గూగుల్లో పిక్చర్ తీసుకొని చదువుతున్నారు ఇన్ఫర్మేషన్ ఇద్దరు. మళ్ళొకసారి టెంపుల్ ఎలా ఉంది అని చూడడానికి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఒకసారి క్యాప్చర్ చేసుకున్నాను. ఇక్కడ పెద్ద పంతులు ఉన్నారు కదా, ఈయన అన్ని టెంపుల్స్కి వెళ్ళి టకటకా హారతి ఇచ్చేసి వస్తున్నాడు అనమాట. ఆయన మెయిన్ అనుకుంటాను. సో ఆయనే ఎక్కువ కనిపిస్తున్నాడు ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా. మళ్ళీ తీసుకున్న హారతి, మళ్ళీ హారతి తీసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా దండం పెట్టుకొని వెళ్తున్నా. ఇప్పుడు మనం వెళ్ళి చూద్దాము. ఇద్దరు ఫోన్లు పట్టుకొని గూగుల్లో చూస్తూ ఉంటారు. తర్వాత ఇక్కడ తెలుగు వాళ్ళు కూడా కనిపిస్తే వాళ్ళని ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి, నెక్స్ట్ ఏ ప్లేస్కి వెళ్తున్నారు ఏంటి, ఈ గుళ్ళు చేసుకొని ఉన్నారు కదా వాళ్ళే అని అడుగుతున్నారు అనమాట. వాళ్ళు కూడా అదే పని చేస్తున్నారు, ఇన్ఫర్మేషన్ ఏంటి అని చూస్తున్నారు అనమాట. ఏం చేసావు అక్కడ అని వాళ్ళు నన్ను అడిగారు. నేనేం చేశానో వాళ్ళకి చెప్తూ అట్లా మాట్లాడుతూ ఉన్నాను. వాళ్ళు నెక్స్ట్ వీళ్ళు రామేశ్వరం వెళ్తున్నారట. మేము ఆల్రెడీ వెళ్ళేసి వచ్చామని వాళ్ళకి చెప్పాము.
ఇంకా ముందుకు వెళ్దాము. టెంపుల్లో ఇంకా చాలా ఉంది చూడాల్సింది. ఇది జస్ట్ కొంచెం ప్లేస్ మాత్రమే మనం చూసింది. వెదర్ మాత్రం చాలా చాలా కూల్గా ఉంది. ఎందుకో టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత ఒక డివైన్ ఫీలింగ్, పాజిటివ్ ఫీలింగ్ ఇదంతా. వాళ్ళేమో గబగబా నడుస్తున్నారు, నేను వెనకాల చెప్తూ ఉన్నాను అక్కడ టెంపుల్ దగ్గర ఏం జరిగింది ఏంటి అనేది. ఆ పనసకాయలు అవంతా చూసుకొని వచ్చాం కదా. సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వీళ్ళిద్దరు రాలేదు, నేనే వచ్చాను. 6 దివ్య క్షేత్రాలు ఉంటాయి కదా సుబ్రహ్మణ్య స్వామి, అందులో ఇది ఒకటి టెంపుల్ అని కూడా వాళ్ళు చెప్పారు. సో అదే వీళ్ళకి ఇక్కడ చెప్తున్నాను. నక్షత్ర హారతి ఇచ్చారు, చాలా చాలా బాగుంది, అసలు మీరు రావాల్సింది అని కూడా అంటున్నాను. సరే పద ముందుకు వెళ్దాం, ఇంకా ఉన్నాయి టెంపుల్స్ అనుకొని వెళ్తూ ఉన్నాము. వాళ్ళు మన స్టేట్ వాళ్ళు కనిపించారు కదా, వాళ్ళ గురించి కూడా అనుకుంటూ వాళ్ళు పలానా చోటుకి వెళ్తున్నారు, ఇలా మొత్తం ఒక ఫ్యామిలీ అంతా వచ్చారు అని మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నాం. చాలామంది సమ్మర్లో ఇట్లా వెళ్తుంటారు కదా టూర్స్కి, టెంపుల్ టూర్స్కి, దాని గురించి డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం అన్నమాట. ఇప్పుడు ఇంకా ఇటువైపు బయటికి మనం ఫస్ట్ ఎంటర్ అయిన ప్లేస్కి వచ్చాము. అటువైపు కూడా ఉంది టెంపుల్, వెళ్దాము అంటే మా వాళ్ళేమో లేదు లేదు అంటున్నారు. నేను వెళ్దాం అని అంటున్నాను. చూద్దాం మరి ఉందా లేదా అనేది నాకు కూడా తెలియదు కదా. బట్ ఇక్కడైతే ఆర్కిటెక్చర్ చాలా బాగా అనిపించింది. ఫస్ట్ ఎంట్రన్స్లో చెప్పాను కదా ఇక్కడికి మళ్ళీ వస్తాం మనమని. పైన చూస్తే ఆ గోపురం అదంతా ఎంత బాగుందో. అక్కడ ఏదో తమిళ్లో రాసింది, మరి మనకి ఇదేంటో తెలియదు కానీ అటు ఇటు పెద్ద పెద్ద ఏనుగులు అండ్ మొత్తం కూడా ఇలా ఉంది. చాలా బాగుంది. తంజావూరు పెయింటింగ్ చూశారు కదా ఎంత బాగుందో, అందుకని క్యాప్చర్ చేశాను. క్యాప్చర్ చేసేసి ఇంకా ముందుకు వెళ్దాం. ఫస్ట్ నాకు ఇంకా ఏముంది టెంపుల్లో, ఇంకా ఏముందని చూడాలని కుతూహలం. అమ్మయ్య, నేను అనుకున్న రావి చెట్టు వేప చెట్టు కనిపిస్తుంది, ముందుకు వెళ్దాం పదండి గబగబా అని ముందుకైతే తీసుకొని వెళ్ళాను వాళ్ళని. ఇంకా పనిలో పని మనం ప్రదక్షిణలు చేద్దాము అనుకొని నేను వెళ్ళి చేస్తాను అంటే వద్దు నువ్వు చేయలేవు అని అన్నారు. లేదు నేను చేస్తాను అని చెప్పి వెళ్ళాను. ఇంకా ఊరుకోకుండా పృథ్వీని కూడా రా అట్లీస్ట్ ఒక్క ప్రదక్షిణ అన్నా చెయ్యి అని పృథ్వీని కూడా ముందుకి పట్టుకెళ్ళాను. వర్షినికి కెమెరా ఇచ్చాము. ఇంకా వర్షిని అక్కడ నించొని వీడియో క్యాప్చర్ చేస్తుంది. ఒక 5 ప్రదక్షిణలు అయితే చేశాను నేను. మళ్ళీ కాళ్ళు నొస్తుంది. షీ హ్యాజ్ అన్ ఆపరేషన్. ఇట్ మీన్స్ దిగొచ్చాను, లేకపోతే అక్కడ పడిపోతావు. బిం 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 చుట్టూ ట్రీ. చాలా గానొచ్చే. కుంభకోణంలో నవగ్రహ దేవత టెంపుల్స్ కూడా ఉంటాయి. వాటిల్లో రెండింటిని మేము దర్శించుకున్నాం. ఇది నాగేశ్వర టెంపుల్లో రాహుకేతు నవగ్రహ టెంపుల్ కూడా ఉంది. బ్యాక్గ్రౌండ్లో మీరు చూస్తున్నారు దూరంగా, అక్కడ మేము దర్శనం చేసుకున్నాం. మంచిగా ప్రదక్షిణలు కూడా చేసి ఇప్పుడు మళ్ళీ నడుచుకుంటూ ఇప్పుడు బయటికి వెళ్తున్నాం. ఇక్కడ కుంభకోణంకి వచ్చినప్పుడు మనం 5 టెంపుల్స్ చూడొచ్చు, నియర్ బై ఉంటాయి. మేము ఒక ఆటో మాట్లాడుకున్నాము, ఆటో 600 అన్నారు. అరౌండ్ 8:30కి బయలుదేరాము. ఇప్పుడు 10 అవుతుంది. సో 6 టెంపుల్స్ ప్రశాంతంగా పీస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. అన్ని టెంపుల్స్ చూసాము. ఆర్కిటెక్చరు, ఆ వాతావరణము, ఆ డివైన్ ఫీలింగ్ అద్భుతంగా ఉంది. ప్రత్యేకంగా ఈరోజు పౌర్ణమి, రాహుకేతుల్ని దర్శనం చేసుకున్నాను. స్వామివారిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నాగేంద్ర స్వామి,
నక్షత్ర హారతిని తీసుకున్నాం. చాలా చాలా సంతోషంగా ఉంది. ఫీలింగ్ వెరీ డివైన్. వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మా వాళ్ళకి హడావిడి ఎక్కువ. ఈ గుడిలోనే నేను కొంచెంసేపు ఎక్కువసేపు దండం పెట్టుకుంది. ఈ గుడిలోనే అక్కడ నమస్కారం చేసుకుందాం. ఇక్కడ నుంచి అక్కడ దండం పెట్టుకున్నాం. వీళ్ళు వారాహిదేవి. నమస్కారం. అంటే సప్తమాత్రికలేమో 6 ఉన్నారు కదా. చూడు నీ ట్రాన్స్లేషన్ చేయి. రండి ఇటు పృథ్వీ. ఈ టెంపుల్లో సప్తమాత్రికలు కూడా ఉన్నారు. అక్కడ దండం పెట్టుకున్నాం కదా, చూసి దండం పెట్టేసుకున్నాము. ఇక్కడ హారతి ఇస్తున్నారు, మళ్ళీ నక్షత్ర హారతి కూడా ఇస్తున్నారు. 3 రకాల హారతులు ఇచ్చినట్టున్నారు ప్రతి టెంపుల్లో కూడా ఈ టైంలో. సో మాకు మంచిగా హారతి అయితే లభించింది. అండ్ మళ్ళీ చూశారు కదా ఈ పంతులు గారు ఇందాక టెంపుల్లో కూడా ఉన్నారు, పెద్ద పంతులు. ఆయనే వచ్చి అన్ని టెంపుల్స్లో కూడా హారతి ఇస్తూ ఉన్నారు. చక్కగా హారతి, తీర్థము అండ్ విభూతి ప్రసాదం తీసుకొని మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చేస్తాం. మనం ఏ వేలోంచి వచ్చామో మళ్ళీ ఇలా రౌండ్గా తిరిగి చక్కగా అనిపించింది. హారతి తీసుకుంటున్నప్పుడైతే అసలు చాలా చాలా బాగా అనిపించింది నిజంగా. నేను చాలా పెద్ద అయిన ఈ పంతులు గారు మనకి అట్లా వాళ్ళు పూజ చేస్తున్న అన్ని టెంపుల్స్కి చకచకా నడుచుకుంటూ వెళ్ళిపోయి టకటకా పూజ చేసేసి ఇట్లా హారతి ఇవ్వడం చాలా బాగా అనిపించింది. సో అది ఈ టెంపుల్ గురించిన విశేషాలు. ఈ టెంపుల్లో ఇలా చాలా బాగుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇంకా మిగతా దేవతామూర్తులు, నాగేశ్వర్ కోవెల్, ఇది రాహుకేతులు చూసాం కదా. సో ఈ టెంపుల్ చూసుకున్నాక ఇంకా మనము బయటికి అయితే వచ్చేస్తున్నాం అనమాట. చక్కగా బొట్టు పెట్టేసుకొని మా వాళ్ళకు కూడా బొట్టు పెట్టి బయటికి అయితే నడుస్తున్నాం. నేను అటు అంటే వీళ్ళు ఇటు, వీళ్ళు అటు అంటే నేను అటు. కాదు అటు కాదు అసలు, అటు మనం వెళ్ళలేదు, ఇటు వెళ్ళాల్సింది అని నేనైతే చెప్పాను. టెంపుల్ ప్రెమిసెస్ ఒకసారి చూడండి, మనం ఇటు నుంచి ఎంటర్ అయ్యాము. సో అదే చెప్తూ ఉన్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.